హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ వీట్ మ్యాగీ అండి. ఎగ్స్ వేసి చేస్తున్నాను, ఎగ్ మ్యాగీ. ఫస్ట్ అయితే దీని గురించి మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ పచ్చిమిర్చి వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పక్కన స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టుకొని బౌల్లో అవి వాటర్ మసులుతుంటే అందులో మనము మ్యాగీ ఇంకా హాఫ్ టీ స్పూన్ అలా మసాలా వేసి మ్యాగీ కూడా బాయిల్ అవ్వడానికి పెట్టేసేయాలి. చూడండి, వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవుతుంటే మనం ఇందులో మ్యాగీ వేసుకోవాలి. ఇంకా మ్యాగీ కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత కొద్దిగా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పటి వరకు మనము సన్నగా టమాటాలు ఒక 2-3 చిన్న సైజువి సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇప్పుడైతే మనము మ్యాగీ మసాలా ఇందులో వేసుకోవచ్చు, ఎందుకంటే ఒక 50% కుక్ అయినాయి కదా. ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చూడండి, మ్యాగీ ఉడికింది కదా, అందులో అయితే మనము మ్యాగీ మసాలా వేసి వాటర్ అనేది తీసేసేయాలి. క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనమైతే పసుపు మరియు కొంచెము రుచికి సరిపడా కారం, నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు తొందరగా ఉడిపోవాలి. మనకు అందులో తింటుంటే అసలు టమాటాలు వేసామా వేయలేదా అన్నట్టు కన్ఫ్యూజన్ ఉండాలి పిల్లలకు. కానీ కొంచెం టేస్ట్ గురించి మనమైతే టమాటా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవన్నీ బాగా ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడైతే మనం ఇందులో ఒక 4 ఎగ్స్ వేసుకోవాలండి, పగలగొట్టి వేసి మూత పెట్టి పెట్టేయాలండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి పెట్టేస్తే మనకు ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి. తర్వాత మనము బాగా కలుపుకోవాలి. ఎగ్ బుర్జీ చేస్తే ఎలాగైతే మనము ఎగ్ ఫ్రై చేస్తాము కదా, ఆనియన్ ఎగ్ వేసి ఎలా మొత్తం ఫ్రై చేసేస్తామో అలా ఎగ్ బుర్జీ టైప్లో మొత్తం కలిపేసేయాలండి. చూడండి, ఇప్పుడైతే మనము కలిపేయచ్చు. మ్యాగీ కూడా వాటర్ తీసేసాము ఇందులో నుండి. ఇలా వాటర్ మొత్తం తీసేసి పెట్టేసేయాలి. ఒక 80% కుక్ చేసుకోవాలండి, మనము ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి మొత్తము. ఇప్పుడైతే మనము ఈ ఎగ్ మొత్తము టమాటా, ఆనియన్, క్యారెట్ అవన్నీ వేసాం కదా, అందులో మొత్తము కర్రీలో కలిపేసేయాలండి. ఎందుకంటే ఈ ఎగ్కి కూడా మసాలాలన్నీ పట్టాలి కదా అండి. ఇప్పుడైతే కలిపేసి ఇందులో మనము కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా వేస్తే కూడా చాలా అంటే చాలా ఫ్లేవర్గా, కలర్ఫుల్గా, టేస్టీగా ఉంటుందండి అసలు. ఇప్పుడైతే చూడండి, మ్యాగీ మసాలా అయితే నేను 1 ప్యాకెట్ వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కారం తక్కువ వేసాం కాబట్టి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది. సేమ్ ఎగ్ బుర్జీ టైప్లో అయిపోయింది. కొత్తిమీర వేస్తే ఎగ్ బుర్జీ అంటారు. ఆ కర్రీ కూడా తినేయచ్చు మనం చపాతీలో. ఇప్పుడైతే వీట్ మ్యాగీ మనము బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అది మొత్తం మనము ఈ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్లో అయితే మ్యాగీ వేసేసేయాలి. వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలిపేస్తే సరిపోతుందండి. పైనుండి కొంచెం గరం మసాలా, లెమన్ పిండుకొని తింటే, సర్వ్ చేసుకొని తినడమే, ఇంకా వేరే ఏం లేదు. వాసన అయితే గుమగుమలాడుతుంది, ఖతర్నాక్గా అయింది ఫ్రెండ్స్. నిజంగా సేమ్ ఇదే విధంగా మీరు ట్రై చేయండి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ పెట్టండి, ఎందుకంటే మ్యాగీ అడుగుతారు కదా పిల్లలు. అప్పుడు మనము అందులో ఎగ్ యాడ్ చేసి ఇస్తే వాళ్ళకు కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, మ్యాగీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మా స్నాక్స్ అయితే ఎగ్ మ్యాగీ ఫ్రెండ్స్. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.